ఐదవ తరగతి తెలుగు 4వ పాఠం నీడ ఖరీదు టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్. ఇవి చేయండి. వినడం, ఆలోచించి చెప్పడం. పాఠం పేరు కథకు తగ్గట్లు ఉన్నదా? మీరైతే ఏ పేరు పెడతారు? ఎందుకు? నీడ ఖరీదు ఇచ్చి కొనుక్కున్న శివయ్య పాపయ్యకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాడు. నీడకు ఖరీదు కట్టకపోతే పాపయ్యకు బుద్ధి వచ్చేది కాదు. కనుక ఈ పాఠానికి పిసినారి పాపయ్య అని కూడా పెట్టొచ్చు. ఈ కథను సొంత మాటల్లో చెప్పండి. పాఠం విన్నారు కదా, అది సొంత మాటల్లో రాయాలి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. పిసినారి పాపయ్య ప్రవర్తనను, స్వభావాన్ని తెలిపే పదజాలాన్ని పాఠంలో గుర్తించండి. ఆ పదాలున్న వాక్యాలను చదవండి, రాయండి. పాఠంలోని పదజాలం: పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవరినీ దగ్గరకు రానివ్వడు. ఎప్పుడూ రుసరుసలాడుతూ ముఖం చుట్లించుకుంటూ ఉంటాడు. పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది. పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. క్రింది పేరా చదవండి. ఖాళీలలో పదాలను ఊహించి రాయండి. నవ్వు మనిషి ఆరోగ్యానికి సూచిక. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్నాడు ఒక కవి. అంటే పెద్దగా నవ్వమని కాదు, వెకిలిగా నవ్వమని, అంతకన్నా కాదు. నవ్వులో అనేక రకాలున్నాయి. చిరుహాసం, మందహాసం, దరహాసం, ఇట్లా ఎన్నో ఉన్నాయి. సందర్భోచితంగా నవ్వడం వల్ల ప్రమాదం రాదు. అపార్థం చేసుకోరు. నవ్వు 4 విధాలుగా చేటు అనే సామెత కూడా ఉన్నది. ఒక్కొక్కప్పుడు ఈ నవ్వు అనేక అనర్థాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వెకిలి నవ్వులు, ఎగతాళి నవ్వులు పనికిరావు. ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఎదుటివారి మనస్సు నొప్పించకుండా నవ్వుతూ కాలం గడపాలి. మొదటి ఖాళీలో రోగం, 2 నవ్వు, 3 నవ్వమని, 4 నవ్వమని, 5 హాసం, 6 నవ్వడం, 7 చేటు, 8 నవ్వు, 9 నవ్వులు, 10 నవ్వులు, 11 నవ్వులు, 12 నవ్వుతూ. ఈ విధంగా ఖాళీలు పూరించాలి. పదజాలం: మామిడి చెట్టుకు సంబంధించిన పదాలు రాయండి. మామిడి ఆకు, మామిడి పిందె, మామిడికాయ, మామిడి పండు, మావి చిగురు. కాలికి బుద్ధి చెప్పు అంటే ఉరకడం అని అర్థం. ఇటువంటి పదాలకు సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది. వీటిని జాతీయాలని అంటారు. పాఠం చదివి ఇటువంటి మరికొన్ని జాతీయాలు రాయండి. నిప్పులు చెరుగు అంటే కోపాన్ని ప్రదర్శించడం. చెవికెక్కు అంటే సరిగ్గా వినకపోవడం. చిందులు తొక్కు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించడం. లబోదిబోమను తప్పు జరిగిన తర్వాత అరవటం. పిల్లికి బిచ్చం పెట్టు అంటే పిసినారితనం. ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలు రాయండి. ఉదాహరణ పులుపు ఇచ్చారు. నటన, వికటకవి, కులుకు, జలజ, మడమ, కనుక, కిటికీ, ముదము. కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి. పిల్లికి బిచ్చం పెట్టు. పిసినారి పిల్లికి బిచ్చం పెట్టకుండా డబ్బు సంపాదిస్తాడు. కాలికి బుద్ధి చెప్పు. పోలీసును చూచి దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. నిప్పులు చెరుగు. మా శత్రువులు కోపంతో మా మీద నిప్పులు చెరిగారు. చెవికెక్కడం. తాగడం తప్పని మా అత్త ఎన్నిసార్లు చెప్పినా మామయ్యకు చెవికెక్కడం లేదు. నషాలానికి అంటడం. గుంటూరు మిరపకాయల ఘాటు నషాలానికి అంటింది. చిందులు తొక్కడం. సైకిలు కొనలేదని మా అన్నయ్య చిందులు తొక్కాడు. భాషను గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో ఉన్న క్రియాపదాలు కొన్ని క్రింద ఉన్నాయి. వాటిని పరిశీలించండి. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను. ఈ పదాలు వాక్యభావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్యభావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. చూసి, వచ్చి, తిని ఇటువంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలిపే పదాలు. ఈ పదాలు వాక్యభావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు. వీటిని అసమాపక క్రియలు అంటారు. మీరు రోజు రకరకాల పనులు చేస్తుంటారు కదా. పనులను తెలియజేసే క్రియాపదాలు
రాసి వాటికి అసమాపక క్రియాపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఎగ్జాంపుల్, నిద్ర లేచాను, ఇది సమాపక క్రియ. నిద్ర లేచి అసమాపక క్రియ. నేను ఉదయాన్నే నిద్ర లేచి ముఖం కడిగాను. ఇంకా కొన్ని ఉదాహరణలు. పూర్తి అయిన పనిని తెలిపే పదాలు సమాపక క్రియలు అంటారు. పూర్తి కాని పనిని తెలిపే పదాలను అసమాపక క్రియలు అంటారు. ఉదాహరణ, చూపించాడు సమాపక క్రియ, చూపించి అసమాపక క్రియలు. చూశాడు, చూసి. రాశారు, రాసి. ఉరికాడు, ఉరికి. చెప్పారు, చెప్పి. వచ్చాడు, వచ్చి. అన్నాడు, అని. అరిచాడు, అరిచి. నాటాడు, నాటి. ఇచ్చాడు, ఇచ్చి. ఈ విధంగా సమాపక క్రియలు, అసమాపక క్రియలు సంబంధించిన పట్టిక తయారు చేయవలెను. ప్రాజెక్టు పని. మీ పాఠశాల గ్రంథాలయం నుండి హాస్య కథల పుస్తకం తీసుకొని చదవండి. వాటిల్లో మీకు బాగా నచ్చిన కథను చదివి వినిపించండి. ఎందుకు నచ్చిందో చెప్పండి. పాఠశాలలోని గ్రంథాలయం నుండి ఒక కథల పుస్తకం, హాస్య కథల పుస్తకం తీసుకొని చదివి ఒకటి మనకు నచ్చిన కథను చదివి వినిపించాలి. సూక్తి. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.